వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రతిపక్ష నేతగా తనని తాను అభివర్ణించుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణలంక వచ్చారు విజయవాడ దగ్గర. అక్కడికి వచ్చిన వెంటనే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇంకేముంది, అదిగో జగనన్న నీ వల్ల మాత్రమే మా బతుకులు ఇలా బాగుపడ్డాయి, ఈరోజు మేము గుండెల మీద చేసుకుని పడుకుంటున్నాం అంటే నీ వల్ల, ఇగో ఈ కనిపించేటువంటి రీటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఇది నువ్వు మాత్రం చేయడం వల్లే మేము ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం, మా ప్రాణాలు పోకుండా ఉన్నాయి, ఇది లేకపోయి ఉంటే మొత్తం కృష్ణలంక అంతా కూడా కొట్టుకుపోయి ఉండేది అని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో అభినందనలు తెలియజేస్తున్నారు అంటూ ఎలివేషన్లు ఇచ్చారు. ఇప్పటికీ ఇచ్చుకుంటూనే ఉన్నారు. తప్పులేదు, పూర్తి చేసింది అంటే చివరాఖరిలో పూర్తి చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. కానీ దానికి నిధులు కానీ మొత్తం అన్నీ అటు కేంద్రం నుంచి వచ్చినటువంటిది అనేది సమాచార హక్కు చట్టం కింద వచ్చినటువంటి విషయం. యాక్చువల్లీ వీళ్ళు కూడా పూర్తి చేసింది కాదు, వాస్తవం. ఎందుకనంటే ఇగో ఇక్కడ ఉన్న చూస్తున్నారు కదా, ఇది 2019 ఏప్రిల్ ఎన్నికలకి ముందు అక్కడ అప్పటి ముఖ్యమంత్రి 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ రీటైనింగ్ వాల్ వర్క్ అంతా కూడా. ఇగో ఈ పక్కన పెద్ద మనుషులు నించున్నారే ఇద్దరు, వాళ్ళ పేర్లు, ఒకళ్ళ పేరు కొడాలి నాని, ఇంకొకళ్ళ పేరు అనిల్ కుమార్ యాదవ్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ఇంకొక ఆయన పౌర సరఫరాలు, ముద్దుగా వాళ్ళని నోటిపారుదల బూతు సరఫరా శాఖ మంత్రులను పిలుచుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేసింది అదే. వాళ్ళు ఆగస్టు 20, 2019 ఆ రీటైనింగ్ వాల్కి, అంటే అప్పటికే వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రీటైనింగ్ వాల్కి అక్కడి నుంచి చూస్తున్నారు, ఇంత పెద్ద గోడ ఎవడరా కట్టింది, ఎలా కట్టగలిగారా నాయన అని చెప్పి వాళ్ళు చేసేటువంటిది. సో ఇక్కడ వీళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకోవడం తప్ప కాదా అనేది ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక ఈ రియాలిటీలోకి వెళ్తే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చినటువంటి ఈ వాస్తవాలు ఇవి మనం చూసినట్లయితే, ఈ రీటైలింగ్కి సంబంధించి 19 జూలై 2016లో రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతం ఈ తుఫాను నీటిపారుదల వ్యవస్థ నిర్మాణానికి 1000 కోట్లు వన్ టైం ప్రత్యేక ఆర్థిక సాయం కింద మంజూరైంది కేంద్ర ప్రభుత్వం నుంచి 2016లోనే. 19 జూలై డేట్లతో సైతం అన్ని ప్రధాన జాతీయ పత్రికల్లో కూడా వచ్చింది, నేషనల్ మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం. అలాగే దీని మీద ప్యానెల్ ఏర్పాటు చేసి పనుల పురోగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో జరిగినటువంటి పనులు, అప్పుడు ఈ నిర్మాణ కాంట్రాక్ట్ని వేరే కంపెనీకి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి? లార్సన్ అండ్ టూబ్రో అంటే L&T కంపెనీ వాళ్ళకి ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఇవ్వడం జరిగింది. సో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వన్ టౌను, మొగల్రాజపురం, జమ్మిచెట్టు సెంటరు, పాలిక్లినిక్ రోడ్డు, ఆటో నగరు మరియు ఇతర ఆవాసాల వంటి లోతట్టు ప్రాంతాలు ముంపులకు గురయ్యే సమస్య మీద ఈ పథకం తనిఖీ మొత్తం చేసి 362.43 కోట్ల కింద దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ నిర్ణయిస్తే L&T కంపెనీ దాని విలువ 345.18కి టెండర్ వేసింది. టెండర్ వేసి అప్పటికే వెలగపూడిలో షాపూర్జీ పల్లోంజీ అనేటువంటి సంస్థతోటి కలిసి L&T తాత్కాలిక ప్రభుత్వ భవనాన్ని ఒకదాన్ని నిర్మించడం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని మొత్తం ప్రాజెక్ట్ ఇది ఎంత చేసిన తర్వాత క్లియర్ చేసి ఓకే L&T కాంట్రాక్ట్ అని చెప్పి ఇచ్చి ప్రభుత్వం తరఫున ₹1 కోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇచ్చి పనులు స్టార్ట్ చేయించడం అయింది. అలాగే విజయవాడలో కూడా నీటిపారుదల వ్యవస్థ నిర్మాణానికి గతేడాది 460 కోట్లు మంజూరు చేసింది. అలాగే గుంటూరుకి కూడా అదే ప్రయోజనంతో 540 కోట్లు విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించినటువంటి వన్ టైం ప్రత్యేక ఆర్థిక సాయం. అలాగే 24 మార్చి 2019 ఈ తుఫాను నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు 57% పూర్తయితే ఇంకా 443 కిలోమీటర్ల లక్ష్యానికి గాను 250 కిలోమీటర్ల నెట్వర్క్ను కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. 460 కోట్లతో ప్రాజెక్ట్ అమలు చేశారు. ఈ మైనర్ డ్రైన్ లక్ష్యం 301 కిలోమీటర్లు, అందులో 198 కిలోమీటర్ల డ్రైన్లు, 142 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, అందులో 52 కిలోమీటర్ల డ్రైన్లు వేశారు. ప్రస్తుతం రోజుకి 1000 మీటర్ల కాలువలు వేయాల్సి ఉంటే 250 నుంచి 400 మీటర్లు మాత్రమే వేస్తున్నారు అంటూ అప్పట్లో కూడా కథనం వచ్చింది. అదైన తర్వాత 2023 ఆగస్టు 1 VMC అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రచురణలో ఈ తుఫాను నీటి కాలువ ప్రాజెక్టు చిక్కుకుంది. తుఫానుకు సంబంధించి ఈ నీటి కాలువ ప్రాజెక్ట్ చిక్కుకుంది. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగిపొరలడం, కుక్కల బెడద మీద సమస్యలను ప్రస్తావించారంటూ హిందూ పత్రికలో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. ఏప్రిల్ 4, 2024
2016లో ప్రారంభించబడినటువంటి ఈ డ్రైన్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉండడంతో నీటి ఎద్దడి సమస్య విజయవాడని వెంటాడుతోంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే 23 జనవరి మార్చి 24 మధ్యన దాదాపు 3 పిల్లలు పెద్దలు ఈ బహిరంగ కాలువలో పడిపోయిన సంఘటనలు కూడా ఇవన్నీ జరిగాయి. అంటే ఈ మొత్తం ఇరిగేషన్కి సంబంధించి రిటైనింగ్ వాల్, ఈ మొత్తం వచ్చినటువంటి ఫ్లడ్ డ్రైనేజ్లు ఏవైతే ఉందో సిస్టమ్, వాటికి సంబంధించిన పనులు ఎప్పుడో స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇక్కడ. అప్పుడు ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించినటువంటి ఆ రిటైనింగ్ వాల్ పనులు అవన్నీ వాళ్ళు చూస్తున్నటువంటిది ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి చూస్తున్నటువంటి పెద్ద మనుషులు కింద డేట్ కూడా ఉంది ఆగస్టు 20, 2019. మరి ఇప్పుడు రిటైనింగ్ వాల్ గురించి ఎవరు మాట్లాడాలి? 2009లో ప్రతిపాదనలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రం దగ్గర నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. సరే, కాలగమనంలో ఆయన గతించారు. గతించిన తర్వాత రోసయ్య గారు వచ్చారు. రోసయ్య గారు ఉన్నటువంటి ఆ ఏడాదంతా కూడా తర్జన భర్జనలతోటి సరిపోయింది తప్పితే ఇంకేమీ లేదు. ఆయన మీద కూడా అవాకులు చెవాకులు, వ్యక్తిత్వ హననాన్ని జరిగాయి. ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మొత్తానికి దీనికి ఒక రూపం అనేది వచ్చి పనులు స్టార్ట్ అయ్యాయి అనుకున్నారు. కానీ రాష్ట్ర విభజన అంశం వచ్చేసింది. రాష్ట్ర విభజనలో ఎవరు మళ్ళీ పట్టించుకోలేదు, అయిపోయింది. ఎప్పుడైతే 2014లో రాష్ట్రం విభజించబడి కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు కూడా ముందు కూటమి ప్రభుత్వం, వెంటనే రాజధాని నిర్మాణానికి డ్రైన్లకి వీటికి కలిపి 2500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వార్త కూడా మనం చూసాం. సో అప్పటికి పనులు మొదలుపెట్టించి హుటాహుటిన ఈ వరదలు వీటికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏమీ కాకూడదు అన్న దాంతో ఎప్పుడు వరద వచ్చినా కృష్ణలంక ఈ ఏరియా లోతట్టు ఏరియాలన్నీ కూడా మునుగుతున్నాయి, ముంపుకు గురవుతున్నాయి, ఇక్కడ నివాసానికి ఇబ్బంది అవుతోంది అని చెప్తే ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇగో ఈ రీటైనింగ్ వాల్ ప్రతిపాదన ఆల్రెడీ ఉంది, దీన్ని ఇలా చేయాలి అని చెప్పి ఆ మొత్తం గోడ అంతా నిర్మాణం చేశారు. దాదాపుగా 85% 2019 ఎన్నికలకి ముందే పూర్తయిపోయింది. మిగిలిన ప్యాచ్ వర్క్ 15% ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ 15%కి తీసుకోవచ్చు. ఎలాగా? మన విజయవాడ దుర్గమ్మ వారధి చూసారా? దుర్గమ్మ వారధి మొత్తం అంతా పూర్తయిపోయి ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలి నితిన్ గడ్కరీ గారు 2020లోనే ఎప్పుడు ప్రారంభం చేశారు కదా. అప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిర్మించబడినటువంటి విజయవాడ దుర్గమ్మ వారధి అని ఏదైతే చేశారో దిక్కుమాలిన ప్రచారం ఇప్పుడు రీటైనింగ్ వాల్కి సంబంధించి కానీ ఆ డ్రైన్లకి సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అలా ఉంది. సో ప్రజలు కాస్త తెలుసుకుంటారు, చూస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏం కావాలో చేస్తే మంచిది అనేది ఒక సూచన. మరి మీరేమంటారు? ఈ తప్పుడు ప్రచారాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.